పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇక్కుర్రు గ్రామ రెవెన్యూ పరిధిలో గొట్టిముక్కల సుజాత అనే మహిళ వాళ్ళ పిల్లలతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష నిన్న ఉదయం 11 గంటల నుంచి మొదలుపెట్టి చేస్తూ ఉంది. రాత్రి అనగా ఈ పిల్లలిద్దరిని కూడా ఎదిగిన పిల్లలిద్దరిని కూడా అమ్మాయి లా చదువుతూ ఉంది. ఆ అబ్బాయి బీఫార్మసీ చదివి ఉన్నాడు. ఇక్కడ చాలల్లో విష సర్పాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మరి వాళ్ళు చేలోనే కూర్చొని నిన్న 11 గంటల నుంచి అధికారులు వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అధికారులు స్పందించకపోవటం బాధాకరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గొట్టిముక్కల సుజాత అనే మహిళ ఏ అధికారుల మీద అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారో ఆ అధికారుల మీద మీరు ప్రత్యేకమైన ఈ జిల్లాకి సంబంధం లేనటువంటి అధికారుల్ని, ఒక ఐఏఎస్ అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిని, అదేవిధంగా అవినీతి నిరోధక శాఖ అధికారుల్ని ఈ ముగ్గురిని వేసినట్లయితే ఎక్కడ రికార్డులు తారుమారు చేశారు ఎంఆర్ఓలు, ఎక్కడెక్కడ వీళ్ళకి అవినీతి జరిగింది అనే విషయాలు క్లుప్తంగా బయటకు వస్తాయి. అదేవిధంగా పోలీస్ అధికారులు ఇన్నిసార్లు ఆమె మీద దాడి చేసి అట్రాసిటీ కేసులు నమోదైనప్పటికీ కూడా మరి ఎందుకు ఫాల్స్ చేస్తా ఉన్నారనే దాని మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఘటన మీద ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఇద్దరిని, ఒక అవినీతి నిరోధక శాఖ అధికారిని కూడా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇందులో లోటుపాట్లన్నీ తెలుస్తాయి అధికారులకు. అదేవిధంగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిని సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. గొట్టిముక్కల సుజాతకి న్యాయం జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి న్యాయం జరిగేంత వరకు కూడా వారు ఆమరణ నిరాహార దీక్షను విరమించాలని చెప్పేసి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. जरगम्मा